హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష. ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతోటి మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టిరైపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు ఇచ్చినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టి ద ఫ్లో ఆగిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు, ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా వండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు, అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ అధ్యక్ష. హైడ్రా విషయంలో హైడ్రా వచ్చినటువంటి సందర్భంలో సోదరులు చాలామంది ఆ హైడ్రా పుట్టుకను కూడా చాలామంది అవసరాన్ని కూడా గుర్తిస్తూ చెప్పడం జరిగింది. ఎస్ అధ్యక్ష, హైడ్రా రావడం వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. అది పేద వర్గాలకు చాలా తక్కువగా ఇబ్బంది జరిగినప్పటికీ ఎవరైతే ఆక్రమణలు చేసినారో, ఎవరైతే ఎంక్రోచ్మెంట్లకు పాల్పడ్డారో, ఎవరైతే సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిరో వాళ్ళకి ఇబ్బంది జరిగింది అధ్యక్ష. కాబట్టి హైడ్రా వచ్చినటువంటి సందర్భంలో మిగతా జిల్లాల నుంచి కూడా ఒక డిమాండ్ వచ్చింది అధ్యక్ష. హైడ్రా మాతాన కూడా ఉండాలి, మా పట్టణాల్లో కూడా ఉండాలి, మా పల్లెల్లో కూడా ఎంక్రోచ్మెంట్లు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల నుంచి పుట్టింది అధ్యక్ష. అందుకే చాలా జిల్లాల నుంచి కూడా మాతాన హైడ్రా రావాలనేటువంటి నినాదం లేచింది, అదో ఉద్యమం లాగా సాగింది అధ్యక్ష. ఆ తర్వాత కూడా హైడ్రా చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఒక భరోసా కలిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకి ఒక భరోసా కలిగింది. ఎస్, ఖచ్చితమైనటువంటి ప్లేస్లో, అన్ని అనుమతులున్న ప్లేస్లోనే ఇక ముందు నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్మాణాలను ఓవైపు కట్టడి చేస్తూనే భవిష్యత్తులో వచ్చేటువంటి నిర్మాణాలు సరైనవే అనేటువంటి కొనుగోలుదారులు కానీ ఇటు అమ్మకందారులు కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక సర్టిఫికేట్ లాంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది. ఎస్, హైడ్రా గుర్తింపు ఉంది దీనికి అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పడ్డది అధ్యక్ష. సో ఆ రకంగా హైడ్రాను తీసుకొచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చింది అధ్యక్ష. కానీ కొంతమంది నాయకులు హైడ్రాని ఏదో బూచిగా చూపించి, హైడ్రా అంటే అదేదో యమధర్మరాజు పంపినటువంటి సంస్థ లెక్క, హైడ్రా అంటే ఇది పేద వర్గాల మాన ప్రాణాలు తీసుకుపోతున్న సంస్థ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేసిరు అధ్యక్ష. దాన్ని ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష.